ఎక్సర్సైజ్ అంటే జిమ్, వాకింగ్, రన్నింగ్ ఇవన్నీ ఉంటది. సో, అందరికి ఉన్న కన్‌ఫ్యూజన్ ఏంటంటే జిమ్ మంచిదా? యోగా మంచిదా? ఎవరికెలా బెనిఫిట్ ఉంటుంది? These are all yoga is only for muscle stretching. మజిల్ Okay, స్ట్రెచింగ్. muscle. Okay, ఓకే. muscle stretching అవుతుంది అండ్ స్ట్రెంథనింగ్ కూడా అవుతుంది. జిమ్ ఈజ్ ఫర్ ఏంటంటే ఐ మీన్ మీకు దాంట్లో చేసుకునే దాన్ని బట్టండి. అంటే యూ కెన్ గ్రో యువర్ మజిల్స్. అంటే మీ ఇప్పుడు లీన్ గా ఉన్నవాళ్ళు జిమ్కి వెళ్ళారు, ప్రోటీన్ ఫుడ్ తీసుకున్నారు, దే లావ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అవును. అనమాట. యోగా అంటే ఏంటంటే థిన్ గా ఉన్న వాళ్ళు మజిల్ గెయిన్ కి ఎక్కువ గెయిన్ హెల్ప్ అవుతుంది. అవ్వచ్చు. జిమ్ కి వెళ్తారు. Yeah, లేదు ఫ్యాట్ తగ్గించుకోవాలి, ఓవర్ వెయిట్ ఉన్నాం చేసుకోవచ్చు, లేదు మజిల్ స్ట్రెంథన్ చేసుకోవాలి. అండ్ యోగా ఈజ్ మోర్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ. బాడీ ఎంత ఫ్లెక్సిబుల్ గా మజిల్ ఉంటుంది, ఎంత స్ట్రెస్ యాక్టివ్ గా ఉండడానికి. బోత్ ఈస్ విల్ హెల్ప్ ఫర్ యాక్టివ్నెస్. ఓకే, యోగాలో మీరు వెయిట్ గెయిన్ అవ్వడం ఎక్కువగా చూడము. లీన్ అండ్ థిన్ పర్సన్స్ వెయిట్ గెయిన్ చేయడం ఎక్కువగా ఉండదు, ఎక్కువ ఉండదు. వెరీ నార్మల్. టేకింగ్ ప్రాపర్ ప్రోటీన్ ఫుడ్ అండ్ అదర్ థింగ్స్. ఈ థిన్ గా ఉన్న వాళ్ళు లావ్ అవుతారు, లావుగా ఉన్న వాళ్ళు వాళ్ళ క్యాలరీస్ తగ్గించుకొని ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ ఉంటే వాళ్ళు బరువు తగ్గే అవకాశాలు ఉంటాయి. యోగా ఈజ్ ఫర్ మోర్ అమౌంట్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ అండ్ యాక్టివ్నెస్. రోజు చేయాలి డెఫినెట్ గా. అట్లీస్ట్ 1 వీక్ లో ఒక 5 days అన్నా మీ బాడీకి కేటాయించుకోవాలి. అట్లీస్ట్ 1 hour కేటాయిస్తే గనక ఇట్ విల్ హెల్ప్ఫుల్ ఫర్ ద బాడీ అలాట్. సో సార్, ఇప్పుడు ఎక్సర్సైజ్ ఇప్పుడు జిమ్ కి వెళ్ళే వాళ్ళు ఎంత డ్యూరేషన్ చేయాలి? అంటే కొంతమంది 1 hour చేస్తారు, కొంతమంది 2 hours చేస్తారు. సో ఎంత డ్యూరేషన్ అయితే బెస్ట్ అంటారు? యూజువల్ గా 20 to 40 minutes at the initial days, followed by till 1 hour. Okay. And if they are training for the gym and other activities like bodybuilding activities ankondi, they can do in the morning and evening as a sessions manner. Okay, that will help them a lot. And body cooling, every 1 week lo 1 or 2 days you need to cool off the body and the body proper rest ivali, and you need proper sleep. మీరు ప్రాపర్ ప్రోటీన్ తీసుకోకపోయినా, ప్రాపర్ స్లీప్ లేకపోయినా, ప్రాపర్ రెస్ట్ తీసుకోకపోయినా సరే, వాట్ ఎవర్ ద మజిల్లో ఏదైతే బల్క్ ఉంటుందో, లేకపోతే ఆ మజిల్ స్ట్రెస్ ఏదైతే ఉంటుందో అది రికవర్ అవ్వకపోతే యూ విల్ ల్యాండ్ అప్ విత్ మోర్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. మజిల్ స్ట్రెయిన్ స్టేస్. ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ మీట్, ఫిష్, లేకపోతే చికెన్, మటన్. చికెన్ ఎక్కువ తీసుకోకూడదు అంటారు. చికెన్ తీసుకోవచ్చు, కానీ యూజువల్ గా నవ్ డేస్ విత్ ఇన్ ద చికెన్స్ దేర్ ఆర్ స్టెరాయిడ్స్ కలపడం వల్ల ఏంటంటే చాలా మంది జనాలకి ఇబ్బంది అవుతుంది. అందుకని ఎక్కువ మంది మటన్ కానీ లేకపోతే ఫిష్ కానీ సీ ఫుడ్స్ కానీ తీసుకుంటూ ఉన్నారు. అదర్ దాన్ దట్ యూ కెన్ టేక్ దాల్, పప్పు కూడా తీసుకోవచ్చు. అండ్ యూ కెన్ టేక్ లీఫీ వెజిటేబుల్స్. సో వెజిటేరియన్స్ కి అయితే ఇలాంటి లీఫీ వెజిటేబుల్స్ అండ్ ఆల్సో ఎక్కువ ప్రోటీన్ తీసుకోవచ్చు.